పశ్చిమాసియా సంక్షోభం, పాక్ గగనతల మూసివేత వంటి సవాళ్ల నేపథ్యంలో దేశ విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ సరికొత్త వ్యూహాత్మక ప్యాకేజీని ఆమోదం తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధరల భారం నుంచి విమానయాన సంస్థలను కాపాడడానికి చమురు సంస్థలకు 10,000 కోట్లను వడ్డీ లేని ఆర్థిక సాయంగా ప్రకటించింది. రవాణా రంగం బలోపేతానికి 24,249 కోట్ల పెట్టుబడితో 4 ప్రధాన రహదారి ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తెలంగాణకు చెందిన NH63, NH563 జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం దక్కింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ 4 ప్రధాన రహదారి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగవడమే కాకుండా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని చెప్పారు. ఢిల్లీలో పాత ట్రక్కులు, బస్సులు తొలగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. పాత బస్సుల స్థానంలో BS6 EV వాహనాలు తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త వాహనాల కోసం 5,041 కోట్ల విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వివరించారు.